ఏడవ తరగతి తెలుగు వాచకంలోని కూచిపూడి నాట్యకళ పాఠ్యాంశాలను శ్రద్ధగా రివిజన్ చేశారని భావిస్తున్నాం. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలతో లైవ్ వీడియో పరీక్షను మరికొద్ది సేపట్లో ప్రారంభించుకుందాము. ప్రతి ప్రశ్నకు సమాధానం గుర్తించి లైవ్ చాట్లో తెలియజేయడం ద్వారా మీ ప్రగతిని పరీక్షించుకోవచ్చు. పరీక్షను ప్రారంభించడానికి ముందుగా ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాను. ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి. మీ ప్రోత్సాహం లైక్ బటన్ ద్వారా మాకు తెలియపరిస్తే మరిన్ని చక్కని వీడియోలను మీకు అందిస్తాము. ఒకటవ ప్రశ్న, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఏ. సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశం కూచిపూడి నాట్యకళ. బి. కూచిపూడి నాట్యకళ పాఠ్యాంశ ప్రక్రియ వ్యాసం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. రెండో ప్రశ్న, క్రింది గ్రంథాలు రచయితలు జతలను పరిశీలించండి. ఏ. అభినయ దర్పణం, నందికేశుడు. బి. సంగీత రత్నాకరం, సారణదేవుడు. సి. నాట్యశాస్త్రము, జయపసేనాని. డి. నృత్యరత్నావళి, భరతుడు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 సి మరియు డి సరైనవి. ఆప్షన్ 4 డి మరియు ఏ సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. మూడో ప్రశ్న, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడి గ్రామం కలదు. ఆప్షన్ 2 కూచిపూడి నాట్యానికి మూల గ్రంథం నాట్యశాస్త్రం. ఆప్షన్ 3 నాట్యశాస్త్రంలో ప్రధానంగా నాట్యానికి 11 అంగాలను పేర్కొన్నది భరతుడు. ఆప్షన్ 4 భారతీయ తొలి లక్షణ గ్రంథం నృత్యరత్నావళి. సరైన సమాధానం ఆప్షన్ 4 నృత్యరత్నావళి. నాలుగో ప్రశ్న, కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఏ. కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించే వారిని భాగవతులు అంటారు. బి. భాగవతుల బృందాలను మేళాలు అని అంటారు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. ఐదో ప్రశ్న, అభినయం గురించి వివరంగా తెలిపిన గ్రంథం. ఆప్షన్ 1 అభినయ దర్పణం. ఆప్షన్ 2 నృత్యరత్నావళి. ఆప్షన్ 3 సంగీత రత్నకం. ఆప్షన్ 4 నాట్యశాస్త్రం. సరైన సమాధానం ఆప్షన్ 1 అభినయ దర్పణం. ఆరో ప్రశ్న, క్రింది వాటిని పరిశీలించండి. ఏ. నట్టువ మేళం అంటే ప్రజలకు, పాలకులకు అందరికీ చేరువుగా వారి వారి ఆనంద విజ్ఞాన ప్రబోధనలకు చెందినది. బి. నాట్యమేళం కేవలం రాజుల అంతఃపురాలకు, దేవాలయాలలో దైవ కైంకర్యము కొరకు ఉద్దేశింపబడినది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది.
సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. 7వ ప్రశ్న. కూచిపూడి నాట్య కళకు మూల పురుషుడు. ఆప్షన్ 1 భాగవతుల రామయ్య. ఆప్షన్ 2 సిద్ధేంద్రుడు. ఆప్షన్ 3 జయాపసేనాని. ఆప్షన్ 4 నందికేశుడు. సరైన సమాధానం ఆప్షన్ 2 సిద్ధేంద్రుడు. 8వ ప్రశ్న. సిద్ధేంద్రుడు రచించిన నాట్య గ్రంథం. ఆప్షన్ 1 భామా కలాపం. ఆప్షన్ 2 గొల్ల కలాపం. ఆప్షన్ 3 అభినయ దర్పణం. ఆప్షన్ 4 సంగీత రత్నాకరం. సరైన సమాధానం ఆప్షన్ 1 భామా కలాపం. 9వ ప్రశ్న. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఏ భారతీయుల తొలి లక్షణ గ్రంథం నాట్యశాస్త్రం. బి మొట్టమొదటి స్వతంత్ర తెలుగు రచన భామా కలాపం. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరైనది కాదు. ఆప్షన్ 2 బి సరైనది, ఏ సరైనది కాదు. ఆప్షన్ 3 ఏ, బి రెండు సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి రెండు సరైనవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ, బి రెండు సరైనవి. 10వ ప్రశ్న. గొల్ల కలాపం అనే గొప్ప వేదాంత గ్రంథం రచించింది. ఆప్షన్ 1 భాగవతుల రామయ్య. ఆప్షన్ 2 సిద్ధేంద్రుడు. ఆప్షన్ 3 భరతుడు. ఆప్షన్ 4 శరణదేవుడు. సరైన సమాధానం ఆప్షన్ 1 భాగవతుల రామయ్య. 11వ ప్రశ్న. మనుషుల వలెనే జంతువులు ప్రాణులేనని, వాటిని యజ్ఞం పేరుతో బలివ్వడం అపచారమని నాట్యం ద్వారా ప్రజలకు తెలియజెప్పే గొప్ప గ్రంథం. ఆప్షన్ 1 భామా కలాపం. ఆప్షన్ 2 నాట్యశాస్త్రం. ఆప్షన్ 3 అభినయ దర్పణం. ఆప్షన్ 4 గొల్ల కలాపం. సరైన సమాధానం ఆప్షన్ 4 గొల్ల కలాపం. 12వ ప్రశ్న. భామా కలాపం తరువాత వెలుగు చూసిన ప్రక్రియ. ఆప్షన్ 1 కలాపం. ఆప్షన్ 2 కేలిక. ఆప్షన్ 3 యక్షగానం. ఆప్షన్ 4 రూపకం. సరైన సమాధానం ఆప్షన్ 2 కేలిక. 13వ ప్రశ్న. కూచిపూడి మూర్తిత్రయంలో లేనివారు. ఆప్షన్ 1 వేదాంతం రాఘవయ్య. ఆప్షన్ 2 వెంపటి వెంకట నారాయణ గారు. ఆప్షన్ 3 చింతా వెంకటరామయ్య. ఆప్షన్ 4 వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి. సరైన సమాధానం ఆప్షన్ 1 వేదాంతం రాఘవయ్య. 14వ ప్రశ్న. కూచిపూడి నృత్యంలోని కట్టుబాట్లను తెంచివేసి నాట్యాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చినది. ఆప్షన్ 1 వేదాంతం వెంకటాచలపతి. ఆప్షన్ 2 వేదాంతం రామకృష్ణయ్య. ఆప్షన్ 3 వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి. ఆప్షన్ 4 వేదాంతం చిన్న సత్యం. సరైన సమాధానం ఆప్షన్ 3 వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి. 15వ ప్రశ్న. యక్షగాన రచనలు ఆద్యుడు. ఆప్షన్ 1 సిద్ధేంద్రుడు. ఆప్షన్ 2 భరతుడు. ఆప్షన్ 3 శార్గదేవుడు. ఆప్షన్ 4 కందుకూరి రుద్రకవి. సరైన సమాధానం ఆప్షన్ 4
కందుకూరి రుద్రకవి. 16వ ప్రశ్న. కూచిపూడి నాట్యానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చిన మహనీయుల్లో ముఖ్యులు. ఏ. వేదాంతం పార్వతీశం. బి. వేదాంతం రామకృష్ణయ్య. సి. వేదాంతం సత్యనారాయణ శర్మ. ఆప్షన్ 1 ఏబి. ఆప్షన్ 2 ఏసి. ఆప్షన్ 3 బీసీ. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏసి. 17వ ప్రశ్న. కూచిపూడి నాట్యానికి ఒక పాఠశాల వ్యవస్థ ఉండాలని లలిత కళాక్షేత్రం అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించింది ఎవరు? ఆప్షన్ 1 వేదాంతం పార్వతీశం. ఆప్షన్ 2 వేదాంతం రాఘవయ్య. ఆప్షన్ 3 వేదాంతం సత్యనారాయణ శర్మ. ఆప్షన్ 4 వెంపటి చిన్న సత్యం. సరైన సమాధానం ఆప్షన్ 1 వేదాంతం పార్వతీశం. 18వ ప్రశ్న. కూచిపూడి కళాకారుల్లో మొదటి పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన వారుగా గుర్తింపు పొందింది ఎవరు? ఆప్షన్ 1 వెంపటి చిన్న సత్యం. ఆప్షన్ 2 వేదాంతం పార్వతీశం. ఆప్షన్ 3 వేదాంతం సత్యనారాయణ శర్మ. ఆప్షన్ 4 వెంపటి పెద్ద సత్యం. సరైన సమాధానం ఆప్షన్ 3 వేదాంతం సత్యనారాయణ శర్మ. 19వ ప్రశ్న. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఏ. నృత్తం అంటే ఏ విధమైన రసములకు భావములకు సంబంధించకుండా కేవలం కరచరణాది శరీరవయవ చలనాలతో తాళ లయాత్మకంగా సాగే విన్యాసం. బి. నృత్యం అంటే రసభావములు వీటికి తోడుగా అందాలను సమకూర్చే విన్యాసాలు జత కలిసి అభినయించడానికి అనువుగా ఉండే తాళ లయాన్వితమైన నర్తనము. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. 20వ ప్రశ్న. మనసులో కలిగే భావాలను ముఖం ద్వారా వ్యక్తపరచడాన్ని ఏమని అంటారు? ఆప్షన్ 1 అంగికాభినయం. ఆప్షన్ 2 సాత్వికాభినయం. ఆప్షన్ 3 వాచికాభినయం. ఆప్షన్ 4 ఆహార్యాభినయం. సరైన సమాధానం ఆప్షన్ 2 సాత్వికాభినయం. 21వ ప్రశ్న. కూచిపూడి నాట్యకళా పాఠ్యాంశ రచయిత. ఆప్షన్ 1 వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి. ఆప్షన్ 2 వేదాంతం రామకృష్ణయ్య. ఆప్షన్ 3 వేదాంతం పార్వతీశం. ఆప్షన్ 4 వేదాంతం రామలింగ శాస్త్రి. సరైన సమాధానం ఆప్షన్ 4 డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి. 22వ ప్రశ్న. శ్రీ సిద్ధేంద్ర యోగి కళాపీఠాన్ని స్థాపించింది ఎవరు? ఆప్షన్ 1 వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి. ఆప్షన్ 2 చింతా వెంకటరామయ్య. ఆప్షన్ 3 వెంపటి వెంకటనారాయణ. ఆప్షన్ 4 పార్వతీశం. సరైన సమాధానం ఆప్షన్ 4 పార్వతీశం. 23వ ప్రశ్న. క్రింది వానిలో ఏది కూచిపూడి భాగవతులు ప్రదర్శించే ఘట్టము? ఏ. భాగవతం.
బి రామాయణం, సి మహాభారతం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. 24వ ప్రశ్న. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ కూచిపూడి నాట్యకళ వ్యాస ప్రక్రియకు చెందినది. బి కూచిపూడి నాట్యకళ పాఠ్యాంశ వృత్తం శాంతి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. 25వ ప్రశ్న. క్రింది వానిలో అభినయంలోని రకాలను గుర్తించండి. ఏ ఆంగికం, బి వాచికం, సి ఆహార్యం, డి సాత్వికం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ, బి మరియు సి సరైనవి. ఆప్షన్ 2 బి, సి మరియు డి సరైనవి. ఆప్షన్ 3 ఏ, బి మరియు డి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి, సి మరియు డి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి, సి మరియు డి సరైనవి.